ఎస్ కీరవాణి మాట్లాడుతున్నారు. సత్యత ఒక్క మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు, దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి. ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి ద వే వీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈజ్ బై కన్ఫరింగ్ భారతరత్న. ఆయనకు డెఫినెట్గా ఇవ్వాలి. ఆయనకి ఇవ్వడం సముచితమని రెండు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం చేసుకుంటున్నానండి. రాజమౌళి రామోజీరావు తలుచుకొని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలంటూ ఆయన ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద మీడియా మొఘల్, మీడియా సామ్రాజ్యాన్ని స్థాపించిన రామోజీరావు మృతి ఇటు మీడియా రంగానికి, అటు సినీ రంగానికి కూడా, అలాగే వ్యాపార రంగానికి కూడా తీరని లోటుగా అభ్యర్థిస్తున్నారు. ఎస్, ఒకసారి రోహిత్ దగ్గరికి వెళ్దాం. రోహిత్, రామోజీరావు నిజంగా 1974లో ఈనాడును ప్రారంభించారు. ఒక రకంగా అది సంచలనం అని చెప్పాలి. విశాఖలో ఈనాడును ప్రారంభించారు. అంతేకాదు అతిపెద్ద మీడియా సామ్రాజ్యాన్ని స్థాపించారు. మీడియా రంగంలో విస్తరించారు. అన్ని భాషల్లో